తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎలాగైనా సక్సెస్ చేయాలని భావిస్తోంది. మిస్ ఇండియా పోటీలను విజయవంతం చేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత రెట్టింపు అవుతుందని లెక్కలేసుకుంటోంది. కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయం జరుగుతోందా? విశ్వనగరం హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కాబోతోంది. మే నెల 7 నుంచి 31వ తేదీ వరకు నగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్లో ఈవెంట్ను నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తోంది. కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై నేతల మధ్య వార్ జరుగుతోంది. ఈ పోటీల ఏర్పాట్లకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణకు తొలిసారి వచ్చిన అవకాశాన్ని సక్సెస్ చేయాలని సర్కారు యోచిస్తోంది. దాదాపు 140 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, అభిమానులు నగరంలో 25 రోజుల పాటు ఉంటారు. దాంతో హోటళ్లు, రవాణా, ఆహారం, షాపింగ్ వంటి రంగాలకు భారీగా లబ్ధి జరుగుతుంది. ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల వరకు ఖర్చు పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈవెంట్ ద్వారా మాత్రం 100 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణ సంస్కృతి, చేనేత, చారిత్రక ప్రదేశాలు ప్రపంచానికి పరిచయం అవుతాయని తెలిపారు. గతంలో బెంగళూరు, ముంబై నగరాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. అవి ఆయా నగరాలకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి వాదనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలే అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అంటూ సెటైర్లు వేయడంతో రాజకీయం మరింత హీటెక్కింది. ప్రస్తుతం తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని బీఆర్ఎస్ అంటోంది. ఈ కష్టకాలంలో 100 కోట్లు వృధా చేయడం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 71,000 కోట్ల ఆర్థిక లోటు ఉందని, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అలాంటప్పుడు ఈ ఈవెంట్ ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కు 46 కోట్లు ఖర్చు చేసినందుకే కేసులు ఎదుర్కొంటున్నామని బదులిచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అంతే ధీటుగా సమాధానమిస్తోంది. కేటీఆర్ విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ విమర్శలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కేటీఆర్ మాటలు తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్తో మిస్ వరల్డ్ పోటీలు సాగేలోపు ఇంకెంత రచ్చ జరుగుతుందోనని పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల విమర్శ ఏముంది సార్? వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష?